ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఏదో బ్యాడ్ వైబ్రేషన్ అనుకుంటా. గంగా, నాకు తెలిసిన ఏంటి స్పెషలిస్ట్ ఒకరున్నారు. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నీకేం ప్రాబ్లమో తెలుసుకొని వద్దాం పద. ఆలోచించకుండా రా గంగా. అరుణ్ బాబు, గంగ ఒంట్లో ఏదైనా సమస్య ఉండి మాట పోతే డాక్టర్ని కలవచ్చు. తనకున్నట్టుండేగా ఇలా అయింది. అందుకని గంగను తీసుకొని దేవనాయకమ్మను కలిసిరండి. అన్నపూర్ణమ్మ గారు మంచాన పడి కోమాలో ఉన్నప్పుడు దేవనాయకమ్మ వచ్చి మర్మకళతోని బాగు చేశారు. ఇప్పుడు గంగకొచ్చిన లోపాన్ని తొలగించి గంగను మళ్ళీ మాట్లాడించాలంటే ఖచ్చితంగా దేవనాయకమ్మ వల్లే అవుతుంది. ఏంటి బాబు ఆలోచిస్తున్నారు? కారణం తెలిసిన సమస్యకి ఎవరినైనా కలవచ్చు, కానీ కారణం తెలియని సమస్యలకి దైవాంశ సంభూతుల్ని మాత్రమే కలవాలి. మీరు గంగతో వెళ్ళి దేవనాయకమ్మని కలిసిరండి. ఆమె గంగకి నయం చేస్తారన్న నమ్మకం నాకుంది బాబు. నాకు దేవనాయకమ్మ మీద నమ్మకం ఉంది. నేను గంగను ఆవిడ దగ్గరికే తీసుకెళ్తాను. ఆలస్యం చేయకుండా ఇవాళే తీసుకువెళ్ళండి బాబు గారు. అలాగే మావయ్య. అరుణ్ బాబుతో జాగ్రత్తగా వెళ్ళిరమ్మా. తండ్రి, పోతురాజు అందరూ బాగుండాలి. రండి. సరే రా. చెప్పండి. దేవనాయకమ్మ గారిని కలవాలి. అమ్మ సబ్బవరం పోతురాజు గుడికి వెళ్ళారు. నిన్ననే బయలుదేరి వెళ్ళారు. ఇక అమ్మగారు సబ్బవరం పోతురాజుకి ఏకాదశి విశాఖ బ్రహ్మోత్సవాలు ముగించుకొని ఊరికి వస్తారు. మేము అమ్మగారిని వెంటనే కలవాలి. మీరు సబ్బవరం పోతురాజు గుడి ఎక్కడుందో చెప్పండి, మేము అక్కడికి వెళ్ళి కలుస్తాం. కుదరదు. అమ్మగారు అక్కడ ఎవరిని కలవరు. ఎందుకంటే సబ్బవరం పోతురాజుకి ఏకాదశి బ్రహ్మోత్సవాలు ముగిసే వరకు అమ్మగారు ఉపవాసంలో ఉంటారు. మీరు అమ్మగారిని కలవకూడని సమయంలో ఇలా ఇంత దూరం వచ్చారు. సమస్యని పరిష్కరిస్తారని ఆవిడని కలుద్దామని వచ్చాం. మీరు ఇలా అంటున్నారు. అదేం సమస్యో నేను తెలుసుకోవచ్చా? నేను దేవనాయకమ్మ గారితో 10 ఏళ్ళుగా కలిసి ఉంటున్నాను. నేను చేతనైన సాయం ఏదైనా చేద్దామని మిమ్మల్ని అడిగాను. చెప్పటం ఇష్టం లేకపోతే చెప్పొద్దు. చెప్తాను. ఆ పోతురాజుతో చెప్పినట్టు భావించి చెప్తాను. ఇప్పుడు గంగకి మాటలు రావాలి. దానికి మార్గం ఏంటో తెలియట్లేదు. మార్గం ఉంది. బాగా మాట్లాడే వాళ్ళకి ఉన్నట్టుండి ఇలా అయ్యిందంటే దీనికి తప్పకుండా మంత్రతంత్రాలే కారణం అయి ఉంటాయి. ఎటువంటి మంత్రాన్నైనా ఛేదించగలిగే శక్తి, పోగొట్టగలిగే శక్తి కారంపూడిలో ఉన్న అంకమ్మ వారికి, శృంగవరపు కోటలో ఉన్న భవానీ అమ్మకే ఉంది. ఆ అంకమ్మ వారిని అమావాస్య పౌర్ణమి రోజుల్లో పూజిస్తారు.